వైద్యులను వైద్యో నారాయణో హరి అంటూ గౌరవిస్తారని, ఈ వృత్తికి సమాజంలో ప్రథమ స్థానం ఉందని, తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలను డాక్టర్ అవ్వాలని ప్రోత్సహిస్తూ ఉంటారని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వి రవికుమార్ రాజు, వైద్య నిపుణురాలు డాక్టర్ భూపతిరాజు ఐశ్వర్య అన్నారు. భీమవరం తాడిమళ్ల కాంప్లెక్స్ లో మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ఇరువురు వైద్యులను, ఇరువురు ఆడిటర్లను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇతరుల ప్రాణాలు నిలిపే అవకాశం డాక్టర్ వృత్తికి మాత్రమే ఉందని, పెరుగుతున్న కాలానికి అనుగుణంగా వైద్యుల సంఖ్య, మెడికల్ కళాశాల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా మహమ్మారి లాంటి ఆరోగ్య సంక్షోభం సమయంలో వైద్యులు సమాజానికి రక్షణ కవచంగా నిలిచారని, దేశం కోసం అహర్నిశలు శ్రమించే వైద్యులను గౌరవించుకోవడానికి, వారి త్యాగాలను గుర్తించడానికి ఈ రోజును కేటాయించారని అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, చర్వా శ్రీనివాస్ సుబ్బారావు మాట్లాడుతూ, తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని, బాధల నుంచి శరీరాన్ని, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లని కొనియాడారు. ఆర్థిక వ్యవస్థలో సిఐ కీలక పాత్ర వహిస్తుందని, భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ల సంఖ్య కేవలం 5 లక్షలు మాత్రమే కావడం గమనార్హమన్నారు. అందువల్ల మన దేశంలో నిపుణులైన సీఏలకు చాలా డిమాండ్ ఉందన్నారు. అనంతరం ఇరువురు వైద్యులు డాక్టర్ రవికుమార్ రాజు, డాక్టర్ ఐశ్వర్య, చార్టర్డ్ అకౌంట్స్ పి శ్రీరామ్, కె ప్రదీప్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కారుమూరు సత్యనారాయణమూర్తి, బొండ హనుమంతరావు, బొడ్డు వాసు, మానేపల్లి వెంకన్నబాబు, మానేపల్లి రవి చిన్నారావు, బాయ్స్ శ్రీనివాస్, కురిసేటి సతీష్, తటవతి బద్రి, కురిసేటి పద్మజ, మానేపల్లి ఝాన్సీ, సకల సత్యవతి, పెసల సంగీత, కంచర్ల భాస్కర్రావు, కురిసేటి కాశీ, బంగారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరి మధ్య ఇలాగా మార్నింగ్ కాఫీ క్లబ్ తో సమయం స్పెండ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ కాన్సెప్టే చాలా బాగుంది. ఎస్పెషలీ మన రాంబాబు గారు ఫౌండర్, ఆయన ఐడియాని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే మనకి రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి, కానీ దానికి మోటివేషన్ ఉండాలి. ఈ కాఫీ క్లబ్ ద్వారా మీ అందరికీ ఒక లేచిన వెంటనే మనం బద్ధకంగా లేకుండా ఏదో మోటివేషన్, ఫ్రెండ్స్ ని కలిసి కాఫీ తాగాలనే మోటివేషన్ తో తాగి కాఫీని మనం ఎర్న్ చేసుకోవాలంటే దానికి సరిపడి మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. కాబట్టి ఇది చాలా అద్భుతమైన ఆలోచన. ఇలా క్లబ్ ఫామ్ చేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం వల్ల అందరికీ ఆరోగ్యం కాకుండా మంచి కంపెనీ, సత్సంగంగా ఉంటాం మనం. సో దానివల్ల కూడా మనకి మానసికంగా కూడా చాలా వికాసం కలిగే అవకాశం ఉంటుంది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా మంచి కాన్సెప్ట్. ఆయన చెప్పినట్టు కూడా వచ్చినప్పుడు కూడా మాట్లాడుకునేది ఏ డబ్బుల గురించో దీని గురించో కాకుండా చాలా మంచి టాపిక్స్ గురించే, లేనోళ్ళ గురించి అసలు మాట్లాడటం లేకుండా ఇది చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా స్టేట్ లెవెల్లో కూడా పొలిటికల్ గా కూడా మనం అందరినీ మోటివేట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ వాడుకోవాలండి. మేబీ మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు అప్రోచ్ అయ్యి ఇలా కాఫీ క్లబ్లు పెట్టి అందరినీ మోటివేట్ చేసి అందరికీ కూడా ఆరోగ్యం కలిగించే అవకాశం ఇది. సో బట్ అట్లీస్ట్ లేడీస్ కి ఒక సెపరేట్ క్లబ్, అలాగే లేకపోతే మల్టిపుల్ ఫ్రాంచైజ్ చిన్న క్లబ్స్ కింద ఫామ్ చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. డాక్టర్స్ డే రోజు మా సేవల్ని గుర్తించి సన్మానం చెప్తున్న కాఫీ క్లబ్ వారికి ధన్యవాదాలు. కాఫీ క్లబ్ అంటే రోజు పొద్దున్నే 1 గంట వాకింగ్ చేశాక కలుస్తున్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి కలుస్తున్నాము. దీనికి ఆయన అన్నట్టు లేడీస్ కూడా కొత్త వింగ్ మొదలు పెట్టి రోజు మేము కూడా స్టార్ట్ చేద్దాం అన్న ఐడియా కూడా నాకు ఈ రోజే వచ్చింది. ఎందుకంటే వచ్చే ప్రతి పేషెంట్ కి మేము ముందు చెప్పేది రోజు ఎక్సర్సైజ్ చేయమని. షుగర్ పేషెంట్ల కన్నా, బీపీ పేషెంట్ ఎవరికన్నా 1 గంట ఎక్సర్సైజ్ చేయమని ఖచ్చితంగా చెప్తాం. అది ఎంతో మంది పాటించరు, ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఇలా పొద్దున్నే కాఫీ క్లబ్ పెట్టేసరికి ఉత్సాహంతో మిస్ అవ్వకూడదు, ఈ రోజు నా స్నేహితుల్ని ఖచ్చితంగా కలవాలి, మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో వాకింగ్ చేస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము. అలాగే మనసుకు ఆహ్లాదకరంగా కౌలు చెప్పుకుని ఇంటికి వెళ్ళి మైండ్ బూస్టర్ అన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే కాఫీ క్లబ్ సభ్యులందరికీ ఇంత అద్భుతమైన క్లబ్ తయారు చేసినందుకు కంగ్రాట్స్ అండి. స్టేట్ లో కూడా చాలా చోట్ల రవి గారు అన్నట్టు దీన్ని స్థాపించడం జరిగితే ఇంకా ఎంతో మంది ఆరోగ్యాన్ని మనం కాపాడి ముందుకు నడిపించిన వాళ్ళం అవుతాము. నేను వచ్చి 9 ఏళ్ళు అయింది ఇంచుమించు. హాస్పిటల్ పెట్టే 8 సంవత్సరాలు అయింది. విమానం ఎంతో నేర్పించింది. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేషెంట్లు చూసి వాళ్ళని కోవిడ్ నుంచి బయటకు తెచ్చి ఆ పరిస్థితుల్ని కూడా మేము దాటుకుని వచ్చాము. అయితే విమానం పరిచయం చేసిన ఒక మంచి అద్భుతమైన క్లబ్ లయన్స్ క్లబ్ ని స్థాపించిన రాంబాబు గారికి నా ధన్యవాదాలు.
ఫెమినా లయన్స్ క్లబ్ స్థాపించిన రాంబాబు గారికి. సేవ అనేది మనం చేయాలన్న కాంక్ష ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. దాన్ని ఒక మీడియం కింద తీసుకుని లయన్స్ క్లబ్ ఎంతో మందికి బీమార్లో ముఖ్యంగా 56 ఏళ్ళ నుంచి సేవ చేస్తుంది. అలాగే దీనికి లేడీస్ లో ఒక వింగ్ ఉంటే ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, దాన్ని సమాజంలో అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో ఫెమినా లయన్స్ క్లబ్ మొదలు పెట్టడం జరిగింది. దాని ద్వారా రాంబాబు గారితో నా అసోసియేషన్ ఇంచుమించు ఒక 7-8 నెలలుగా జరుగుతోంది. సేవలో ఆయన్ని మించిన వ్యక్తి లేరు, కానీ మేము ఆయన నుంచి నేర్చుకుని ఎంతో కొంత మేము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో మాకు తోడుండాలని హ్యాపీ డాక్టర్స్ డే అండ్ హ్యాపీ సిఏ డే, రెండు ఒకే రోజు రావడం. థ్యాంక్ యూ టు మార్నింగ్ కాఫీ క్లబ్ ఫర్ డూయింగ్ దిస్ ఇన్నోవేషన్స్. చాలా హ్యాపీగా ఉంటది. వన్స్ మేము క్వాలిఫై అయిన తర్వాత అది ఒక ఎత్తు, తర్వాత ఇలా రికగ్నైజ్ అవ్వడం వెరీ హ్యాపీగా ఉంటుంది. ఈ ఇయర్ లో అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానీ జిఎస్టీ పరంగా కానీ కొత్త యాక్ట్స్ వచ్చినాయి, చాలా చేంజెస్ వచ్చినాయి. జనరల్ గా ఏమవుతుంది అంటే క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి చెప్తారు. అప్పుడు మేము చెప్పడానికి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే చేసే ముందు చెప్తే కనుక మేము మీకు ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే ఇంకా బాగా జరగడానికి ఏదైతే అవకాశం ఉంటుందో అది చెప్తాం. దానివల్ల మీరు ఇబ్బంది పడరు, ఎవరు ఇబ్బంది పడరు. మార్నింగ్ కాఫీ క్లబ్ అనేది చాలా రోజులు ఈ పేరు అంటున్నాను, కానీ కాఫీ క్లబ్ మెంబర్స్ ఎవరు ఏంటి అనేది పర్టికులర్గా ఎప్పుడు తెలుసుకోలేదు. కానీ ఈ రోజు వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. బొండ రామకృష్ణ గారు నన్ను అప్రోచ్ అవ్వడం, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం, అదంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు క్లబ్ చాలా సక్సెస్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే అండి, ఇది మార్నింగ్ నిజంగా ఎవరికి డే టు డే లైఫ్ లో ఇబ్బంది లేకుండా ఇది కూడా ఒక చిన్న పార్ట్ టైప్ లో అయిపోయింది మీకు. ఇదే మీకు 11కో 12కో పెట్టుంటే మీ డే టు డే లైఫ్ లో ఇది కొట్టుకుపోతుంది. దానికంటే ఇది చాలా బెటర్ అండి. ఇది మార్నింగ్ వస్తున్నారు, సరదాగా అందరూ చిట్ చాట్ అండ్ వాకింగ్ చేస్తున్నారు, అది హెల్త్ కి మంచిది. దాని తర్వాత ఇలా ఫెలిసిటేట్ చేస్తున్నారు. దానివల్ల మాకు కూడా చాలా ఆనందం, ఎందుకంటే ఎప్పుడో పాస్ అయ్యాం, మా ప్రాక్టీస్ మేము చేసుకున్నాం. ఇలా రికగ్నైజ్ చేసినప్పుడే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. హ్యాపీ డాక్టర్స్ డే అండి. ఒక మనిషి ఫిజికల్ హెల్త్ కి డాక్టర్ ఎంత ఇంపార్టెంటో, మనిషి మెంటల్ హెల్త్ కి సిఏ అంత ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా దాన్ని ప్రాపర్ గా ఇన్కమ్ ట్యాక్స్ లో మనం చూపించకపోతే మనస్సు ఏం ఉండదండి. ఇంకా కంప్లీట్ గా ఇంకా ఆడెప్పుడు వస్తాడు, ఎవరు పట్టుకుంటాడు, ఏం జరుగుతుంది, ఇలాగా ఉంటుంది. మేబీ చార్టెడ్ అకౌంటెంట్స్ రికగ్నైజ్ చేయడానికి మనిషి యొక్క ఫిజికల్ మెంటల్ హెల్త్ వల్లే అనుకుంటున్నాను నేను కూడాను. లేకపోతే మేము సొసైటీకి అంతకుమించి మేము కూడా ఏం చేస్తున్నాం, ఓన్లీ ఆ మెంటల్ హెల్త్ ని కాపాడడానికి మేము హెల్ప్ చేస్తాం. మనిషికి హెల్త్ ఎంత ఇంపార్టెంట్, వెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. హెల్త్ కి డాక్టర్లు మనకి మానసికంగా మనకి రోగాన్ని నివారణ చేస్తారు. వెల్త్ కి డాక్టర్లు సిఏ డాక్టర్స్, వాళ్ళు మనకి సహకరిస్తారు. అందుకని ప్రతి మనిషికి వెల్త్ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరితోనే మనకి ప్రతి రోజు పని ఉంటుంది. అందుకని వీరు నలుగురు ఇక్కడికి చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. నథింగ్ బట్ కమిట్మెంట్, నిస్వార్థ సేవలకు వాళ్ళ ప్రతీక. ఇప్పుడు ఉన్న యువతరం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మీకు ఏ స్పౌస్ అంటే ఆడవాళ్ళు అయితే భర్త, మగవాళ్ళు అయితే భార్య, మీకు ఎటువంటి వాళ్ళు కావాలని అడిగితే డాక్టర్ని కలెక్టర్ని వద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరం సేవలో ఉంటారంట, వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది ఉండదంట. అలాగని ఇప్పుడు ఉన్న ట్రెండ్ అలా ఉంది. కాబట్టి వాళ్ళు దీన్ని బట్టి ఏంటంటే అది తెలుస్తుంది, ఖచ్చితంగా డాక్టర్స్ చేసేది నిరంతర సేవ. వాళ్ళకి టైం ఉండదు పాపం. ప్రజలు అక్కడ ఇంటికాడ ఏదో భార్యతో భర్తతో ఉన్న పిల్లలతో సరదాగా కాలక్షేపం చేయాలంటే వాళ్ళకి టైం దొరకదు. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అర్జెంట్ అంటారు, వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఎన్నో మన నిత్య జీవితంలో కూడా చూస్తున్నాం. డాక్టర్ బిద్దాన్ చంద్రరాయ్ అని చెప్పి ఒక ఆయన నేషనల్ గా చాలా పేరుగాంచిన డాక్టర్ గారు. ఆయనకి 1882 జూలై 1 జన్మించారు. అలాగే 1962 జూలై 1 గతించారు. ప్రపంచం మొత్తం మీద డాక్టర్స్ డే జూలై 1 లేదండి. మన ఇండియాలో జూలై 1 మనం చేసుకున్నాం. అంటే ఆయన కూడా సేవలు అందిస్తూ వెస్ట్ బెంగాల్కి సెకండ్ చీఫ్ మినిస్టర్ అండి ఆయన. కాబట్టి ఆయన అంత సేవలో ఉన్నారు కాబట్టి జూలై 1 అనే దాన్ని గౌరవించుకునే ఒక ప్రతీకగా ఆయన చేసుకోవాలి. ఇద్దరు వైద్యమే, చార్టెడ్ అకౌంటెంట్స్ వైద్యులే, వాళ్ళు వైద్యులే. ఆ ఇద్దరు వైద్యాన్ని మనం జాగ్రత్తగా తీసుకుంటూ మనం వెల్త్ సంరక్షించుకోవాలి. చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా మన కాఫీ క్లబ్ కి డయాస్ మీద ఇచ్చేసినటువంటి డాక్టర్ గారు రవికుమార్ గారు, అలాగే ఐశ్వర్య గారు, అలాగే సిఏ డే సందర్భంగా పులోత్ శ్రీరాము, ప్రదీప్, వీళ్ళందరూ కూడా మన డయాస్ మీద రావడం మనకి ఎంతో ఆనందదాయకం. మా కాఫీ క్లబ్ చేసే ఎన్నో సేవా కార్యక్రమాలకి ఇలాంటి ఎంతో ప్రముఖ వ్యక్తులను తీసుకొచ్చి మన అందరం కూడా మరి ఈ రోజున వారు చెప్పిన అమూల్యమైన విషయాలందరూ కూడా మనందరికీ కూడా చాలా ఉపయోగం. మన హెల్త్ కి డాక్టర్స్ ఎంత అవసరమో మన వెల్త్ కి అలాగే సీఏలు కూడా అంత అవసరం. మరి అలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మన భీమవరంలో ఎంతో పేరు సంపాదించిన వీళ్ళందరికీ కూడా మా కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు.